రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కు ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేటు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగుట 15% హైక్ 2017-18లో 9,421 కోట్ల ఆదాయం 2022-23లో 18,471 కోట్లకు పెరుగుదల. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 20% దీని నుంచే. కరోనా సమయంలోనూ నాన్ స్టాప్ కాగ్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి. అధికారుల అలసత్వం పైన సీరియస్. నిజంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా తప్పుతలేదు వాళ్ళకు. ఇన్కమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చినంత డబ్బులు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఉండి రాష్ట్ర అధ్యక్షుని ఉండి ఎందుకు ఇంత బలంగా తీసుకెళ్లి ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తున్నారని అప్పుడు ఆయనే వ్యతిరేకించిండి. ఈ రోజున చూసుకుంటే మళ్ళీ అదే పరిస్థితి ఉన్నది. అంటే దీన్ని బట్టి ఒకటి మాత్రం ప్రజలు మాత్రం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి నిధులు కావాలంటే ఖచ్చితంగా మన ఆరోగ్యాలతో కావచ్చు, లేకుంటే ఈ లిక్కర్ ఇలాంటి తీసుకొస్తాం. మీకు పింఛన్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా మళ్ళీ తీసుకుపోయి వైన్ షాప్ లో పెట్టే వాళ్ళు ఎక్కువ శాతం మనం దీన్ని చూస్తే తెలుసుకోవచ్చు. సంక్షేమ పథకాల కోసం కొత్త గుర్తింపు కార్డులు, దీనిపై తొందరలోని నిర్ణయం, త్వరలోనే కొత్త పింఛన్లు వచ్చే మార్చి కల్లా యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తవ్వాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మనం ఇక్కడ ఒక వార్త గమనించవచ్చు. సంక్షేమం పథకాల కోసం కొత్త గుర్తింపు కార్డులు. నిజంగా ఏదైతే గతంలో వీళ్ళు ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు ఏంటంటే ప్రతి ఒక్క పేదలకు, ఓటేసిన పేదలకు, కాంగ్రెస్ ని గెలిపించిన వాళ్లకు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి వస్తే ప్రతి ఒక్క పేదలకు వీళ్ళు పథకాలు ఇస్తాం, అన్ని ఇస్తాం అన్నారు. ఇప్పుడు ప్రతిదానికి ఆంక్షలు పెడుతున్నారు. అయితే దానికి రేషన్ కార్డులు అంటారు, లేదంటే కొత్త పథకాలకు గుర్తింపు కార్డులు అంటారు. మొన్న రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి చాలా మందికి రాలేదు. ఇప్పుడు కూడా రాలేదు. వీళ్ళు ఏదైతే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తా అన్న వాళ్ళే 3 విడతలుగా చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి పని ఏం చేస్తామన్నారు, రేషన్ కార్డు లేని అందరికీ రేషన్ కార్డు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ రేషన్ కార్డు పక్క వినే కొత్తగా మళ్ళీ గుర్తింపు కార్డు ఇస్తాం. 6 గ్యారెంట్ల విషయాన్ని తెరపైకి తీసుకొస్తారు. 6 గ్యారెంట్లు వచ్చినాయంటే ఒక ఫ్రీ బస్ అంటులు. కానీ నిజంగా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ లో మనకి ఇక్కడ నాయన నరసింహారెడ్డి బ్రిడ్జ్ ఉంటది. పైకి చూస్తే కాస్త ముందుకెళ్ళిన తర్వాత కింద బస్ పార్కింగ్ అంత ఉంటది. ఒకప్పుడు ఆ ప్లేస్ లో బస్సెస్ ఒక ఖరాబ్ అయినా నాకు తెలిసి 10-20 ఉంటుండే వచ్చు. సరే మా పార్కింగ్ చూస్తే తెలంగాణలో ఉన్న అంటే సిటీలో ఉన్న సగం బస్సులు పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాయి. ఉత్తమ చిత్రంగా బలగం, బెస్ట్ డైరెక్టర్ గా వేణు ఎల్లండి, ఉత్తమ నటుడుగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, 69వ శోభా ఫిలింఫేర్ అవార్డుల ప్రకటన. ఇంకా ఇక్కడ జోక్ ఏంటంటే తెలంగాణ సినిమాలను కూడా ఆంధ్రోళ్ళు వచ్చి వాళ్ళు ఇమిటేట్ చేసి ఆ డబ్బింగ్ ఇచ్చి వాళ్ళ అవార్డులు పొందుతున్నారు. ఇక్కడ చూసిర్రా అంతకు ముందు ఎట్లుండే తెలంగాణ భాష సంస్కృతిని సినిమాల్లో పెట్టుకోనికే వాళ్ళు సిగ్గుపడుతుండే. ఇప్పుడు ఇది లేకపోతే వాళ్ళకి సినిమాలు నడిచే అవకాశాలు లేవు.